Today I'm going to deal about the topic liver cirrhosis. Liver cirrhosis. విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? విన్న వాళ్ళు వద్దు, కానీ ఎవరు వినలేదు ఈ మాటని. లివర్ సిరోసిస్ అనే మాటని ఎప్పుడు వినలేదు. విన్నారా? చేతులు ఎత్తండి. అందుకే చేతులు ఎత్తండి. వినని వాళ్ళు చేతులు ఎత్త. అసలు నా మాట ఏంటలేదు మీరైతే. విన్నారా? విన్నారు. లివర్ సిరోసిస్ వాళ్ళు నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లివర్ సిరోసిస్ అనేది ఎట్లాంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ లైక్ బాడీకి లివర్ సిరోసిస్, లివర్కి వచ్చే ఒక రోగం సిరోసిస్ అనేది ఎట్లాంటిదో మన ఆత్మకు పట్టే పాపం అట్లాంటిది, పాపము లాంటిది. ఫస్ట్లో అన్నీ బాగానే ఉంటాయి, లాస్ట్లో మాత్రం దుంప తెగిపోతుంది. ఫస్ట్లో చాలా సమ్మగా ఉంటుంది, చాలా సమ్మగా ఉంటుంది. ఎట్లా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ సిగరెట్ తాగేటప్పుడు కానీ, లేకపోతే ఒక మందు తాగేటప్పుడే కానీ, లేకపోతే ఏమైనా బూతులు మాట్లాడేటప్పుడే కానీ, ఫ్రెండ్స్తో జలస చేసేటప్పుడే కానీ, ఇష్టానుసారంగా కామెంట్ చేసేటప్పుడే కానీ, ఏదో పాప క్రియలు ఏదైనా సరే, వ్యభిచారం చేసేటప్పుడే కానీ, ఏదైనా ఫస్ట్లో సమ్మగా ఉంటుంది, రంజుగా ఉంటుంది. తర్వాత అంటే వెంటనే కాదు, అది అలవాటై అది మానలేక, ఇది మానలేక, అది చేయలేక అబ్బా వెనక్కి వద్దాం అనుకుంటాం రాలేము, మళ్ళీ వెళ్ళిపోతాం. వెనక్కి వద్దాం అనుకుంటాం రాలేము, మళ్ళీ చేస్తాం. అదే పాపం చేసి లాస్ట్కి పాపము నుండి ఇంకెప్పటికీ విడతీయలేని ఒక బంధం ఏర్పడిపోద్ది. అప్పుడు మనల్ని పాడు చేస్తుంది. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి, పేరు చెప్పదలుచుకోలేదు. చాలా పెద్ద సేవ. అసలు రెండు జతలు ఉండేవి. ఒక జత మీద ఉంటే ఇంకొక జత ఉతికి ఆరేసుకునేవాడు. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా అండి? బ్యారేజ్ పైన అట్లా వెళ్తా ఉంటే, బ్యారేజ్ అంటే ఈ బ్యారేజ్ కాదు, అక్కడ ఇంకో బ్యారేజ్ ఉందని పేరు చెప్తే తెలిసిపోద్దని బ్యారేజ్ అని పేరు పెట్టారు. పైన వెళ్తాడు, కింద ఉండేవాడు ఆయన, ఇల్లు కూడా లేదానికి. ఆ టైంలో ఆయన సేవను చూసి దేవుడు మెచ్చి ఆయన ద్వారా స్కూల్స్ స్థాపించబడ్డాయి, ఆయన ద్వారా కాలేజీలు స్థాపించబడ్డాయి, ఆయన ద్వారా లెప్రసీ క్యాంపులు స్థాపించబడ్డాయి, ఆయన ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్లు స్థాపించబడ్డాయి. ఆయన విదేశీ సేవ, విదేశీయులు వచ్చేవాళ్ళు ఇక్కడికి. అసలు బైబిల్స్ పంచటమే కానీ, సువార్త ప్రకటించడమే కానీ విపరీతంగా దేవుడు ఆస్వాదించేశాడు. ఆస్వాదించిన తర్వాత ఈయన మరీ ఎక్కువగా సేవ చేయాలని టైలర్స్కి లేకపోతే చిన్న చిన్న ఉపాధులు ఇవ్వటం ఆడవాళ్ళకని చేశాడు. తర్వాత పెద్దాపురమేనా ఎక్కడో భీమవరం, అక్కడికి వెళ్ళి వ్యభిచరించే స్త్రీల దగ్గర మధ్యలోకి వెళ్ళి, పెద్దాపురమే కదా అది, అదేనా? అక్కడే కదా అది, అదే కదా, రైట్. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ మార్చేయాలి అనేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటము. వారి నెలకి ఆ పని చేయమాకండి అమ్మా, మీరు అట్లా చేయకండి, నేను డబ్బులు ఇస్తాను కొద్దిగా, ఆ డబ్బులతో మీరు ఉంచండి, ఆ డబ్బులతో మీరు మీ కుటుంబాన్ని కొనసాగించండి, మీకు మిషన్లు ఇస్తాను, కుట్టు మిషన్లు ఇస్తాను, మీకు అది చేస్తాను ఇది చేస్తానని చేసి లాస్ట్కి ఒక 2-3 కనెక్షన్ పెట్టుకున్నాడు. వాళ్ళతోనే 4-5 అయ్యారు. అది ఎంతగా అయిపోయిందంటే ఇంకా ఆఖరి నిమిషం వరకు వాళ్ళతో ఉండలేకుండా ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన చనిపోయాడు. దేవుడు ఎంత గొప్పగా దీవించినప్పటికీ కూడా ఆ వ్యభిచారం అనేది ఎట్లా ఉందంటే విడతీయలేని ఒక బంధంగా తయారైపోయి ఇంక ఎన్నటికీ ఇంకా పాలు నీళ్ళు వల్లే కలిసిపోతాయి అన్నమాట. ఇంక తర్వాత ఫస్ట్లో ఓకే, 1-2 సార్లు ఓకే, 3-4 సార్లు ఓకే, చేసావా, తప్పు చేసావా, వ్యభిచరించావా, లేకపోతే మందు తాగావా, తప్పు ఒక పాపం చేసావా, తప్పు పర్వాలేదు, ఓకే, 2-3 సార్లు ఓకే అన్నారండి పాస్టర్ గారు. మీరు అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయటం లేదు. అట్లీస్ట్ 4 సార్లు అయితే వెనక్కి రావడానికి ప్రయత్నం చేయండి, 10 సార్లు కానీ వెనక్కి రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అది అలవాటైపోయి ఎంతగా అంటే ఇమిడిపోద్ది అనమాట, ఆత్మకి ఇమిడిపోద్ది. ఇంకా దేవుడు కూడా ఆత్మని ఆ పాపాన్ని విడతీయలేని అంతగా. అందుకే యేసయ్య లోక పాపం మోసుకొని ఆఖరికి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావంటే దేవుడు మాట్లాడలేకపోయాడు. ఎంతగా అంటే ఈ లోక పాపము దేవుని యొక్క కుమారుడి యొక్క ఆత్మకి ఇమిడిపోయింది. ఎంతగా ఇమిడిపోయిందంటే వేరు చేయలేనంతగా. దానికి ఇంకా ఒకటే ఒక దారి. పాపము ఏం కంటదని గర్భం దాల్చి బిడ్డను కంటదా?
ఆ పాపము యేసేలో ఉండి, మనందరి పాపము యేసేలో ఉండి ఇంకా విడతీయలేనంతగా ఎక్కువైపోయింది పాపం యేసేలో. ఇప్పుడు ఆ పాపం నుంచి దేవుడు కూడా వేరు చేయలేకపోయాడు తన కుమారుడు యొక్క పాపాన్ని. ఇట్లా చిటికేస్తాలు యేసే పాపం అట్లా పోద్ది అసలు యాక్చువల్గా. అర్థమవుతుందా? దేవుడికి అనుకుంటే ఆ ఆత్మలో నుండి ఆ యేసేలో ఉన్న ఆత్మకి ఆ లోకంలో ఉన్న పాపము ఇట్లా విడిపోవడానికి ఇట్లా చాలు. కానీ దేవుడు కూడా విడదీయలేకపోతున్నాడు. ఇప్పుడు నీలో పాపం ఎక్కువైపోయింది, నువ్వు కంపల్సరీ చనిపోవాల్సిందే, సిలువ ఎక్కాల్సిందే, తప్పదు. యేసయ్యకే పాపము అంతగా అతిక్కిపోతే, మన అందరి పాపాలు ఆయనలో అంత అతిక్కిపోతే ఆయనకే సిలువ మరణం తప్పలేదంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఎంత? ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఎంత? అర్థమవుతుందా? సో అదే కనుక ఆత్మ దేవుని ఆత్మలో ఉందంటే ఎంతగా ఉంటుందంటే ఎవరు విడదీయలేరు. అందుకే అంటున్నాడు, నా నుండి మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. భూమి ఆకాశమే కానీ చేతిలో కానీ ఎవరు కూడా విడదీయలేరు. ఎందుకు? ఆత్మ ఉంటే విడదీయలేరు, పాపం ఉన్నా విడదీయలేరు. ఒకవేళ పాపంలో ఉండిపోయావా, నిన్ను ఆ పాపం నుండి ఎవరు విడదీయలేరు. ఒకవేళ అలవాటు అయిపోయి ఒకరిగా అయిపోతే. అదే ఆత్మ ఉందా, ఆత్మలో ఒకటైపోతాం, ఆత్మను కూడా ఎవరు విడదీయలేరు. సో నువ్వు ఆత్మలో ఒకటైపోవాలి కానీ పాపంలో ఒకటైపోకూడదు. ఈ లివర్ సిరోసిస్ కూడా అట్లాంటిదే. ఫస్ట్లో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ లివర్ పాడే కొద్దీ ఫస్ట్లో పాడవుతా స్టార్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్తో మొదలవుతుంది ఫస్ట్ స్టేజ్. అది అప్పుడు చాలా సూపర్ సమ్మగా అద్దరిపోద్ది. అసలు ఎట్లా ఉంటుంది అంటే లైఫ్ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్రమేణా 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 కొన్ని సంవత్సరాలకు అది సిరోసిస్గా మారిపోతే ఇంకా ఆ లివర్ని బాగు చేయటం ఏ వైద్యులు చేయలేడు. ఏ వైద్యం కూడా లేదు దానికి. హోమియో లేదు, ఆయుర్వేదం లేదు, అల్లోపతి లేదు, అసలు ఏ డాక్టర్ కూడా దాన్ని బాగు చేయలేడు. ఏ మందు లేదు దానికి, ఇంకా పాడైపోయింది దాన్ని. వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తావా, చేసుకో, మళ్ళీ పోతుంది. ఒకవేళ ఏమో డబ్బు ఉంది, సిరోసిస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం, చేసుకో, మళ్ళీ పాడైపోతుంది. అంతగా లివర్ ఏం మాదిరిగా పాడైపోద్దో ఆత్మ అదే మాదిరిగా పాడైపోద్ది. ఫస్ట్లో చాలా సూపర్గా ఉంటుంది. పాపం చేసినప్పుడు ఫస్ట్ టైం సిగరెట్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి మందు కొట్టేటప్పుడు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఏదైనా చేసినప్పుడు సూపర్గా ఉంటుంది. ఒక హెవెన్ ఫీలింగ్ ఉంటుంది. అది ఎంతమంది కాదంటారు? తెలుసా అందరికీ? మీకు తెలియకపోవచ్చేమో. పెద్ద పాపిని నేనే, మీరు అందరూ పుణ్యాత్మలు అనుకుందాం కొంతసేపు. పాపం అనేది అంత బాగుంటుంది. ఏ డేవిడ్, బాగుంటుందా బాగుంది నిజం చెప్పు బాబీ. పాపం బాగుంటుందా బాగుంది? సినిమా పాటలకు ఎగరమంటే ఎగురుతామా? బాగుంటుందా? మంచిగా ఉంటుంది. దేవుని పాటలు చప్పట్లు కొట్టమంటే చేయగలమా? చేయలేము. పాపం సూపర్ అండి, కానీ చంపేస్తుందండి ఖచ్చితంగా మనిషిని. కానీ ఆత్మ బాగోదండి, చేదుగా ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, అది నేను బతికిస్తుందండి. తరతరములు యోగములు జీవింపేలా చేస్తుంది. అట్లాంటిది లివర్ సిరోసిస్ అనే వాక్యం. ఈరోజు ఇంట్రడక్షన్కి వెళ్దాం ఒకసారి. లివర్ సిరోసిస్ అంటే ఏంటంటే ఒక హెల్దీ లివర్, మన ఒక కాలేయం, మన యొక్క కాలేయం, అంతే కదా? కాలేయం అంటారా లివర్ని? డౌటా? లివర్ని తెలుగులో ఏమంటారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? కాలేయమే. కాలేయము ఫస్ట్లో చాలా నీట్గా హెల్దీగా ఉంటుంది. తర్వాత దానిపైన కొవ్వు పడుతూ ఉంటుంది. తర్వాత ఒకలాంటి అరలు బ్లేడ్ పెట్టి గీకినట్టే గీట్లు పడతా ఉంటాయి, గీతలు పడతా ఉంటాయి దాని మీద. అది గీతలు పడిన తర్వాత లివర్ పాడైపోతుంది. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లివర్ మీద గీత చూడండి, లివర్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. దానిపైన ఒక కొవ్వు ఉంటుంది అనమాట, ఫ్యాటీ లివర్. ఇంత కొవ్వు వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్కి అది పని చేస్తూ ఉంటే ఇరిగిపోతూ ఉంటుంది, బ్రేక్స్ అవుతూ ఉంటాయి, స్కార్స్, గీతలు పడతా ఉంటాయి. పడిందా, స్టార్ట్ అయిందా, ఇంకా లివర్ పనిచేయదు. నాకు తెలిసిన అట్లాగే ఒక పేషెంట్ ఉన్నారు. ఆమె లివర్ సిరోసిస్, లివర్ చిన్నది అయిపోయింది, లివర్ బ్లడ్ ఫిల్టర్ చేయదు, ఇంకా అలాగే అయిపోద్ది. ప్రతి వారం 10 రోజులకి బాడీలా ఉబ్బిపోద్ది. కాళ్ళు ఎంతెంత అయిపోతాయి, కాళ్ళు ఎలిఫెంట్ ఎస్ లాగా అయిపోద్ది, కాళ్ళు చేతులు వాసిపోతాయి, తొడలు వాసిపోతాయి, కాళ్ళు ఎంత వాసిపోద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 6 నుంచి 10 లీటర్లు, 10 నుంచి 15 లీటర్ నీళ్ళు తీస్తారు బయటికి. మళ్ళీ
దానికి ఒక 15,000-20,000 ఎంత అవుద్ది మొత్తానికి. మళ్ళీ 10-15 రోజుల్లో మళ్ళీ సేమ్. అంటే నెలకి 30,000 పెట్టుకోవాలా. నెలకి 30,000 ఈ రోజుల్లో ఇప్పట్లో పెడుతూనే ఉండాలి. పోనీ ఒక్క రోగం తాగిద్దా? ఆగదు. లివర్తో కనెక్ట్ అయిన ప్రతి ఆర్గన్ పాడైపోద్ది. గాల్ బ్లాడర్ పాడైపోద్ది, స్ప్లీన్ పాడైపోద్ది, కడుపు పాడైపోద్ది, పేగులు పాడైపోతాయి. అన్నీ దాంతో ఏ దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయో ఊపిరితిత్తులు, దాని నీరు చెల్లిపోద్ది. దాని చుట్టుపక్కల ఉన్న ఎన్ని పాడవుతాయి, దాంతో కనెక్ట్ అయిన ఎన్ని పాడవుతాయి. దాని నుంచి ఎవడు బాగు చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి అట్లాగే పాపము చేసాము ఓకే, కానీ దాన్ని పశ్చాత్తాపం పొందుకోవాలా. ఇక నేను పాపం చేయను, ఇంక పశ్చాత్తాపం పొందుకుందాం, ఇంక వద్దు అనే స్థితికి వెళ్ళిపోవాలి. లేకపోతే అది కూడా అలాగే. ఈరోజు వాక్యంలో మనము మూడోదిగా, ఈరోజు వాక్యంలో అసలు ఏంటి ఈ లివర్ సిరోసిస్ ఏంటి, ఈ ఆత్మలో నుండి మనము నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి, ఈ ఆత్మ ద్వారా బాగుపడటానికి ఏంటి, వాళ్ళు నేర్చుకుందాం. మన ఫస్ట్ పాయింట్, పాపము కూడా సిరోసిస్ లాగానే మెల్లగా చంపేస్తుంది మనిషిని. స్లో డెత్, ఫాస్ట్ డెత్ కాదు. ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 10 రోగాలతో ఎక్కువ మంది పీడించబడి బాధించబడి మరణిస్తున్న 10 రోగాల్లో ఒకానొక రోగం ఇది. ఒకటి హార్ట్ స్ట్రోక్, డయాబెటీస్. ఏమండి, డయాబెటీస్ రోగం చనిపోతున్నారు చాలామంది, పాడైపోతున్నారు. అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్, అల్జైమర్స్, కిడ్నీ అట్లాంటి రోగాలలో టాప్ 10లో ఇదొకటి, లివర్ సిరోసిస్. లివర్లు పాడైపోయి చనిపోతారు. లివర్లు పాడి బతకట్లేదు, ఇంకా అయిపోయింది. కొంతమంది బాగా తాగటం వల్ల, కొంతమంది బాగా తినటం వల్ల, కొంతమంది ఇష్టానుసారంగా జీవించడం వల్ల, ఏది పడితే తినటం వల్ల. ఒక్కటే అంటూ లేదు, పాడవడానికి తాగితేనే పడదు కానీ తాగడం మానేస్తాను, మిగతా దాంతో వాళ్ళు నేర్చుకుందాం ఈరోజు మొత్తం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ చదువుకుందాం ఒకసారి. గలతీ 6:8. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును అనే పంట కోయును. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇప్పుడు శరీరం ద్వారా విత్తుతున్నావా, ఆత్మ ద్వారా విత్తుతున్నావా? మీ యొక్క కుటుంబంలోనే, బయట సంగతి వద్దు మనకి, మన యొక్క కుటుంబాల్లోనే, ఒక తల్లి తండ్రి భార్య బిడ్డ, ఈ కుటుంబాల్లోనే మనము ఆత్మీయంగా విత్తుతున్నామా, శారీరకంగా విత్తుతున్నామా? శరీర క్రియలు చేస్తున్నామా, మరణమే. ఆత్మక్రియలు చేస్తున్నామా, జీవమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లివర్ సిరోసిస్ అనేది ఇట్లా రాదు. ఈ లివర్ డ్యామేజ్ అనేది ఇట్లా అవ్వదు, ఓవర్ నైట్లో జరిగిపోదు. హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు, లేకపోతే కిడ్నీలు ఒకసారి టక్కన ఆగిపోయినట్టు ఒక్క రోజులో రాదు. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా దాన్ని పాడు చేస్తూ అది పాడైపోయినా కానీ. ఇంకోటి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకరి గురించి చెప్పాను కదా ఇందాక మీకు, నేను ఒకరి గురించి 10-15 లీటర్లు నీళ్ళు తీయాల్సి వస్తుందని. వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు, మొక్కలేంది ఇవాళకి కూడా ముద్దదే కదా వాళ్ళకి. ఇవాళకి కూడా అంత కండిషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి, ఖచ్చితంగా బయట ఫుడ్ ఉండాలి. చెప్పాను సరే మీరు. ఇంకా లాస్ట్ వచ్చేసరికల్లా ఆ పాపం నుండి ఆత్మను ఎవరు విడలేనంతగా పాపం ఉండిపోద్ది. అట్లాగే లివర్ సిరోసిస్ వచ్చేసిన తర్వాత, లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకూడదు, 100% తినకూడదు. వెజ్లో ఉండాలి. కానీ ఒక్క పూట నాన్ వెజ్ లేకపోతే నువ్వు అల్లాడిపోతావు, భయంకరంగా ఊగిపోయి ఒకలాంటి సైకోలా తయారైపోయి ఎట్లా చేస్తామని అలా చేస్తాము. అప్పుడు అనిపిస్తుంది మనకి, ఇంకెట్లా కూడా డ్యామేజ్ అయిపోయింది, పోయే రోజులు దగ్గర వచ్చేసినాయి, అట్లీస్ట్ పోయే రోజులైనా సరే సంతోషంగా పోద్దులే, తినివ్వండి అని మనం కూడా పెడతాం. అంతగా చేస్తారు వాళ్ళు హడావిడి. కూల్ డ్రింకులు తాగాలనిపిస్తుంది, ఇవ్వలేకపోతే అవుట్. ఆ రోజు ఇంట్లో యుద్ధమే, మాంసం లేకపోతే యుద్ధమే, చేప లేకపోతే యుద్ధమే, రొయ్యలు పీతలు లేకపోతే యుద్ధమే, బిర్యానీ లేకపోతే యుద్ధమే. ఎందుకంటే ఆ లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆపుకుందాంలే అనుకుంటే మాత్రం అస్సలు అవ్వదు. హాస్పిటల్ బెడ్ మీద పడిపోయి ఇంకా అయిపోతున్న క్షణంలో కూడా ఏమైనా ఉంటే పెడతారా, అయిపోయింది ఎట్టాగో తినిపోతా
అనే దానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందని చెప్పేది మీకు నేను. అంతగా డ్యామేజ్ చేసేస్తుంది అది. లివర్కి ఆ నాలుగు అంతగా కనెక్ట్ అయిపోద్ది. పోతా ఇంకా 2-3 గంటల్లో పోతా అన్నా కూడా పోయేదేదో పోతున్నాంగా. మంచి స్టార్ దమ్ బిర్యానీ ఒకటి తెచ్చుకుందాం, మంచిగా చేద్దాం, మంచిగా తిందాం, లేకపోతే మంచి ప్యారడైజ్ బిర్యానీ తిందాం, అట్లాగే అనిపిస్తుంది. ఒకవేళ పక్కనోళ్ళు తినుకుంటూ మనకి పెట్టకపోతే ప్లేట్ ఇసురు కొట్టి మంచి ఆశీర్వాదాలు, స్వచ్ఛమైన ఉన్నతమైన ఆశీర్వాదాలు చేస్తాం మనం అందరికి. అంత డేంజరస్ ప్రీమియం దేవుని బిడ్డ. పాపం అట్లాంటిదే. పాపము చేసి 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 అరే తప్పు చేయకరా, ఈడు నన్ను తప్పు అంటావు, నువ్వు నన్ను పాపం అంటావా, కొట్టడమే తిరిగి. నిజంగా తప్పు చేస్తున్నాము, పాపం చేస్తున్నామని ఎరుగుతాం, మనం తెలుసు మనకి. కానీ ఒకళ్ళు వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అంతే. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. దావీదు బెత్షెబతో పాపం చేస్తున్న తర్వాత నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అన్నప్పుడు మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేకపోతే నేను రాజు దాన్ని ఏమైనా చేయగలను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. అర్థమవుతుందండి? అవునా, పాపం చేశానా, తప్ప అంట్లా, జాగ్రత్త, నేను రాజుని ఏమన్నా చేయగలను. ఎప్పుడు పశ్చాత్తపడ్డాడు? బత్షెబతో మొదటి బిడ్డ కనిన తర్వాత చనిపోతాడని తెలిస్తే అప్పుడు మోకరించి బూడిద పూసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తప్పు చేశానయ్యా అని అప్పుడు అడుగుతున్నాడు. ముందు లేదు. ఇప్పుడు చెప్పండి, దావీదు అంత మహారాజు నువ్వు తప్పు చేసావని ప్రవక్త అంటే ఏమన్నాడు? జాగ్రత్త, నేను చేస్తాను చూడు, నేను రాజుని, నేను లేపించేయగలను అన్నవాడు. మరి మనం అక్క నువ్వు పాపం చేస్తున్నావు జాగ్రత్త అంటే వీడికి ఎక్కువైపోయింది. ఈ మధ్యన బాగా మాట్లాడుతున్నాడు వీడు ఎందుకో. అబ్బా నువ్వు చూడు, ఒకసారి చూడు, ఏంటాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అనగానే షరత్ గారు వచ్చేస్తాడు. ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నావు? అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. తప్పుని గ్రహించినప్పటికీ కూడా, పాపాన్ని గ్రహించినప్పటికీ కూడా మన ఆత్మ ఏం చేస్తుందంటే తిరుగుబాటు చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. యేసయ్య ఆదామవ్వను చుట్టానికి యోధేను తోటలోకి వచ్చాడు. యేసయ్య అట్లాగే యేసయ్య వచ్చినప్పుడు ఆత్మతో కూడా, ఆయనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కూడా వచ్చాడు. ఎందుకంటే ఆత్మను ఎవరు చూడలేరు. కానీ ఆదామవ్వలు చూస్తున్నారంటే శరీరాన్ని చూస్తున్నారు. యేసయ్య శరీరధారి, ఆయన చూస్తున్నారు, చూసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత, వర్షిప్ లీడర్, తెలుసా మీకు? ప్రధాన దూత ఇస్ అ వర్షిప్ లీడర్. పరలోకంలో వర్షిప్ లీడ్ చేస్తాడంట. అంత గొప్ప పొజిషన్ అతనిది. దేవుడు లేడు, వెలుగుదూత నేనే, ఇంకా నెక్స్ట్ నేనే అనుకున్నాడు అంతే. అనుకున్నప్పుడు దేవుడు మా పైకి వచ్చి ఎవడు రాది, ఎందుకు ఇట్లా అనుకున్నావు నువ్వు, ఏంట్రా సంగతి అంటే, అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పుగా అనుకున్నాను అంటలా. అన్నా తప్పేంటి, నేనే కదా నెక్స్ట్ అని ఎదురు తిరిగాడు. ఎదురు తిరగటమే కాదు, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉండవు, పంపించేస్తారా? అయితే నాతో పాటు వస్తారు, వచ్చేయండి నాతో పాటు. తిరుగుబాటు, వచ్చేయండి నాతో పాటు. ఎంతమంది వస్తారు? ఎంతమంది వెళ్ళారు? సుమారు 33 కోట్ల మంది వెళ్ళకి వెళ్ళారు. ఒకరిద్దరు కాదు, 33 కోట్లు ఎక్స్ప్రెషన్స్ కనబడతాయి. ఆ 33 కోట్ల మందే హైందవ దేవతలు అంటారు చాలా మంది. 33 కోట్ల దూతలు లూసిఫర్ ఏమన్నా వెళ్ళిపోయినాయి. అయ్యా నాకు క్షమించండి, తప్పు చేశానంటలా. తప్పు చేశాను అన్నంటావా? నేను తప్పు చేయలేదు, నేను రైటు, నేను చేసింది రైటు, నేను తప్పు చేయలేదు. నన్ను ఎంత సమర్థిస్తారు? నన్ను చెప్పండి, నేను తప్పు చేశాడా? నేను తప్పు చెప్పండి, తమ్ముళ్ళు అనలు క్షమిస్తారు చెప్పండి, మేము వస్తాం వెనకాల. 33 కోట్ల దూతలు లూసిఫర్ గారి మాట వెనక్కి వచ్చేసినాయి. అందరిని దోస్తాడు బయటికి. పాపము చేశావు అంటే ఎస్, తప్పు చేశాను అని ఒప్పుకునే రోజు నుంచి, పాపము చేస్తున్నావు అంటే ఒప్పుకోని రోజు ఒక రోజు వచ్చింది అంటే, నీ నుండి ఎవరు పాపాన్ని వేరు చేయలేరు, దేవుడు కూడా వేరు చేయలేడు. హల్లెలూయా. దేవుడు కూడా వేరు చేయలేడు. ఎందుకంటే అంతగా పాపము. నిజంగా దేవుడు కూడా పాపాన్ని వేరు చేసే శక్తిగా ఉండుంటే యేసే నుండే వేరు చేసేటోడు.
చేయలా. అట్లాగే సంసోను సంగతి చూడండి ఒకసారి. సంసోను చాలా బలవంతుడు. బైబిల్లో బలవంతుల లిస్టులు చూస్తే దావీదు ఒక బలవంతుడు, బెత్షెబకి పడిపోయాడు. సంసోను ఒక బలవంతుడు, ఢిల్లీకి పడిపోయాడు. బైబిల్లో ఎంత గొప్ప గొప్పలు చూడండి, ఇంకా పేర్లు చాలా ఉన్నాయి. ఒకరోజు నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు పేర్లు కూడా రాసుకున్నాను నేను. బైబిల్లో గొప్ప గొప్ప యోధులు, కత్తు సాములు చేయండి, యుద్ధాలు గెలిచిన యోధులు ఒక ఆడదాన్ని పడిపోయారు. ఎంత గొప్ప తీస్మార్ ఖాన్లైనా కానీ, తీస్మార్ ఖాన్ అంటే అర్థమైందిగా, తోపులు అన్నమాట, తురుములు. వాళ్ళు కూడా పడిపోయింది ఒక స్త్రీలు పడిపోతారు, ఎంత గొప్ప యోధులైనా సరే. రెండవది ప్రియమైన దేవుని సంసోను కూడా దేవుడి చేత అభిషేకించబడి, దేవుడి చేత వాగ్దానం పొందుకొని పుట్టి ఎంతో గొప్పడుగా ఎదిగి లాస్ట్కి ఢిల్లీలోనే వదలలేకపోయాడు. ఢిల్లీలోని ఎంతగా వదలలేకపోయాడంటే తన ప్రాణమే పోగొట్టుకునేంత రీతిగా ఢిల్లీలో అటాచ్ అయిపోయాడు. ఢిల్లీలోనా సావే, ఢిల్లీలో వదిలేస్తావా, సావును వదిలేస్తావా? ఢిల్లీలో వదలలేను, సావుని వదిలేస్తా. కావాలండి సావు దగ్గరికి వెళ్ళిపోతా, చచ్చిపోతా, దాన్ని వదలలేను నేను. అంతగా ఢిల్లీలతో అటాచ్ అయిపోయాడు. పోనీ అంతగా దేవుని వాగ్దానం ఉండి, దేవుని ఆశీర్వాదంతో, దేవుని బలంతో ఉన్న సంసోను మరి ఢిల్లీలో నుంచి విడదీయచ్చుగా దేవుడు వచ్చి. దేవుడు వల్ల కూడా కాల, అయ్యా నీకు సావే ఇంక రైట్. లాస్ట్కి అన్నాడు, ఒక్కసారి బలం ఇవ్వండి అయ్యా, నేను తప్పు చేస్తాను అర్థమైంది, నాకు ఇంకా జీవించే హక్కు లేదు, నాకు ఒక్కసారి బలం ఇవ్వండి. అది కూడా మీకు మహిమ దాటానికే, మీకు గొప్ప దాటానికి ఒక్కసారి బలమి అంటే, ఆ ఒక్కసారి బలంతో ఒక్కసారి పడేయంగానే ఆ కుప్ప కూలిపోయి దాదాపు ఆ రోజు ఫిలిస్తీన్లు చాలా మంది, దాదాపు 3000 మంది పైనే చనిపోయారు. దాని సంవత్సరం చనిపోయాడు. సావు వచ్చింది. ఢిల్లీలో బాగానే ఉంది, మళ్ళీ చక్కగా ఉంది. ఢిల్లీలోకి ఏం కాల, హ్యాపీగా బతికేస్తుంది. యోధుడు పోయాడు. అక్కడ బత్షెబ సూపర్గా రాజరికం అనుభవిస్తుంది. దావీదు సంకనాకి పోయాడు. ఢిల్లీలో బాగానే ఉంది, ఏం కాల. అట్లాగే మీరు ఇంకా యోధులు చాలా మంది ఉన్నారు, పేర్లు అందరూ చాలా 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 పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ గొప్ప గొప్ప యోధులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంసోను విషయంలో చూసుకున్నా కానీ ఏం చూసుకున్నాం, ఫస్ట్ పాపం చాలా సమ్మగా సూపర్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అసలు ఆ గాల్లో తేలిపోతుంటుంది, పింకీ ఫీలింగ్గా ఉంటుంది. అసలు ఆ లోకం దానికోసం పుట్టాం, మన కోసం, లోకమే మన కోసం, మనమే లోకం కోసం ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఉంటుందండి, దాని నుండి నువ్వు విడిపోదామని ఎంతగా ప్లాన్ చేసినా నీ తరం కాదు, అది నీ వల్ల కాదు, అది అంతగా ఇమిడిగిపోద్ది. తర్వాత వచ్చేది మరణమే. పాపము గర్భం దాల్చి మరణాన్ని కనేస్తుంది. ఎప్పుడైతే ఇది పాపము మన ఆత్మ రెండు గట్టిగా అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ వచ్చేది మరణం. కానీ ఈ పాపము ఆత్మ ఇట్టిట్టుంది అనుకోండి, మరణం రాదు. ఛాన్స్ ఉంది, ఈ తప్పు నుంచి మనం బయట రావడానికి ఛాన్స్ ఉంది. సో మరణం రాదు. దేవుని కృప కూడా మంచిగా ఉంటుంది, ఇప్పుడు పాపుల మీద ఎక్కువ కృప ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలాగ అయిపోయిందా, దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. పాయింట్ నెంబర్ 2, అన్హెల్దీ చాయిసెస్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. మనం తినే తిండే కానీ తాగే ఏదైనా సరే, మన చాయిస్ ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం చూసుకోవాలా. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూసుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. ఎలా మహింపరుస్తాం? మంచి మంచి సూట్లు వేసి మంచి మంచి బట్టలు వేస్తే దేవుడు మహింపడతారా? సరే, నీట్గా హెయిర్ స్టైల్ చేసుకున్నాం, నీట్గా బియర్డ్స్ పెట్టుకున్నాం, నీట్గా అన్ని పెట్టుకున్నాం, వాచ్ అన్ని, చైన్స్ అన్ని నీట్గా వేసుకున్నాం. మరి నీ లోపల లోట సంగతి ఏంటి? నీ లోపల రోత సంగతి ఏంటి? నేను ఆత్మీయంగా శారీరకంగా మాట్లాడుతున్నాను. నీ లోపల అంత రోత ఉంది. లోపల నువ్వు తినే ఫుడ్, నువ్వు తాగే డ్రింక్స్ పాడు చేస్తున్నాయండి.
ఎందుకు పాడవుతుందంటే గుర్తుపెట్టుకొని, మన బాడీ ఎందుకు పాడవుతుందంటే ఆల్కహాల్ అబ్యూస్, అది తాగడం, మందు, ఆల్కహాల్ తాగడం వల్ల పైన నీట్గా ఉంటాం, మనం నీట్గా షేవ్ చేసుకుంటాం, లేదా గడ్డ నీట్గా ట్రిమ్ చేసుకుంటాం, అన్ని నీట్గా ఉండదు. లోపల ఆల్కహాల్ తాగితే లోపల పాడైపోద్ది, రోత. పోర్ డైట్, సరిగ్గా తినో. అమ్మాయి వాళ్ళు ఏం చేసావే, చిక్కుడుకాయ కూర టమాటా, చిక్కుడుకాయ టమాటా చేస్తావా? ఎట్ట తినేది చిక్కుడుకాయ టమాటా చేస్తే? అమ్మాయి వాళ్ళు ఏం చేసా, కార ఎగురు, ఆ పదం పలకటానికి కూడా ఇష్టం అనిపిస్తుంది. రసమా అదెవడు తింటాడు? రసం తింటారు ఎవడన్నా? పప్పుసారా? పోర్ డైట్. నచ్చింది బాగా తింటాం, మిగతా తినం. ఆకుకూరలు అంటే ఇంత, కాయకూరలు ఇంత, మాంసాలు అంటే ఇంత. తినండి, తప్పు లేదు, మాంసం తినొచ్చు, అస్సలు అగేన్స్ట్ కాదు. మాంసం ఎంత తింటారా? ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, పప్పులు కూడా తినండి, అన్ని పప్పులు కలిపి కూర అన్ని తినండి. బిర్యానీ తినండి, వైట్ రైస్ తినండి, బ్రౌన్ రైస్ తినండి, అన్ని తినండి. ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, అన్ని తినండి. కానీ ఒకటే తిన్నారంటే పోర్ డైట్ అయిపోతుంది. ఒకటే వస్తుంది, మిగతా రావు. ఒక రకమైన ప్రోటీన్ వస్తుంది, ఒక రకమైన వైటమిన్సే వస్తాయి, మిగతా వైటమిన్స్ రావు, మిగతా మినరల్స్ రావు, ఒమేగాస్ రావు. బాడీ పాడైపోద్ది. ఇన్ఫెక్షన్స్, ఓవర్నే ఇన్ఫెక్షన్, ఓవర్నే జ్వరాలు, ఓవర్నే దగ్గులు, ఓవర్నే తుమ్ములు. ఎందుకు వస్తున్నాయి? తల్లులు పిల్లలకి 3 పూట్ల నోట్లో కుక్కి పెడతారు. ఇవాళ ఆకలి లేదా, వదిలేయండి అని చెప్తాను నేను. పాస్టమ్మ గారు పెద్ద గొప్ప ఏం కాదు ఈ విషయంలో. ఆమె అంతే, టైం పడంగానే కుక్కిద్ది లోపల. తిను. ఆకలి లేదంటే వదిలేయండి, నష్టమే లేదు. అమ్మాయి వాళ్ళు తినబుద్దోట్ల, వెరీ గుడ్, తినమాకు. వాళ్ళకి ఆటోఫాగి మొదలవుతుంది. దానివల్ల వాళ్ళకి అరుగుదల కాకుండా, రెండోది ఆకలి వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. దాంతో ఆటోఫాగి తినేస్తుంది, మొత్తం అయిపోద్ది, క్లియర్ అయిపోద్ది. గ్యాప్ ఇవ్వండి ఫుడ్కి, 4 పూటలు తినొద్దు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, మధ్యాహ్నం తిన్నమ్మా వాళ్ళు తోటకూర చేస్తారు, తిన్నమ్మా. సాయంత్రం 5 గంటలకి మమ్మీ పానీపూరి ఇప్పించవా, ఆకలేస్తుంది, మమ్మీ ఆ నూడిల్స్ ఇప్పించవా, ఫ్రైడ్ రైస్ ఇప్పించవా, మమ్మీ లేకపోతే నాకు బిస్కెట్ బ్యాడ్ కొనిచ్చవా, ఆకలేస్తుంది. మధ్యాహ్నం తిన్నావు కదా, రాత్రి దాకా అట్ట మార్చుకో కూర్చో. మళ్ళీ రాత్రికి మళ్ళీ అదే ఆకుకూర పెట్టండి, కమ్మగా తింటారు. అదే ఆకుకూర పెట్టండి. మధ్యాహ్నం ఎట్టాగా ఆకుకూర తినలేదు కదా, రాత్రి కానీ నీకు గుడ్డు వేసి మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, చేయమాకండి. అదే ఆకుకూర పెట్టండి. పిల్లలకి నేర్పించాలండి మనం. అది నేను చెప్తానే ఉంటా ఇంట్లో కూడా. కుక్కుడో. వాళ్ళు ఏమైంది, వాళ్ళకి ఆ తినటానికి అలవాటు పడిపోతారు, కానీ పౌష్టికాహారాలు తినడానికి అలవాటు పడరు. ప్రియమైన అట్లాగే మనం తీసుకునే డెసిషన్స్ అట్లాంటివి. అట్లాగే ఏసావు కూడా మనం చూసుకున్నట్లయితే, బైబుల్ స్టోరీ నెక్స్ట్. ఏషావు యాకోబు ఏమండి, వాళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు మంచి ఆకలితో వచ్చాడు అన్నయ్య. రెండోది ఏషావు మంచి భోజన ప్రియుడు, ఆకలికి ఆగలేని వ్యక్తి, కడుపు కాలితే ఆగలేడు. బైబిల్ ఏం నేర్పిస్తుంది చూడండి ఈరోజు. కడుపు కాలితే ఆగలేని వ్యక్తి ఏసావు. మంచిగా బయటికి వెళ్ళి తిరిగి వచ్చాడు, పడిపోయాడు. అరే బాబు, తల తిరిగిపోతుందిరా నాకు, ఆకలిరా బాబు, నాకు ఆకలిరా. ఏమున్నారా తినడానికంటే, ఏమున్నాయి, పప్పుతో చేసిన కొన్ని కూరగాయలు వేసి ఒక అన్నం పెట్టాము అని, అవి పట్టుకొచ్చారా, నేనేమో నాకు కావాలి, మరి చేసేది ఇచ్చేస్తావు నాకు. జోక్గా అడిగాడు, మన చేసేది ఇచ్చేస్తావా? జ్యేష్ఠత్వం ఏంట్రా స్వామి, మొత్తం తీసుకో, నాకు ఆ మూత అన్నం మనం పెట్టరా, నాకు తిండగా ఏమైనా పెట్టరా, ఇచ్చేస్తావు జ్యేష్ఠత్వం? ఇచ్చేస్తాను రా, నువ్వే పెద్దోడివి, నేను కాదు, తీసుకోపో అని సరదాగా మాటలు అనేసాడు. కానీ ఆ మాట లెక్కించబడుతుందని గ్రహించలేదు అతను, ఏషావు. తిండి కోసం లాస్ట్కి ఇటు చూడాలా, లాస్ట్కి ఏమైందంటే, ఆ బౌల్లో
ఆ లెంటిల్స్ అంటే ఈ పప్పులు, ఆ చిక్కుడుకాయలు అన్నీ ఇచ్చేసి చిక్కుడుకాయ పప్పు తినేసాడు. తినేసి ఇదిగో తీసుకోరా బాబు, జస్ట్ తీసుకోపో అని వెళ్ళిపోయాడు. నిజంగా జ్యేష్ఠత్వము అతను సరదాగా ఇచ్చిన మాట వరుసగా ఇచ్చినా అది నిజమైపోయింది. దేవుడు యాకోబు నుంచే దేవుడు చిగురిచ్చి ఆశీర్వాదము మొదలుపెట్టాడు. సరదాగా కూడా నీ గురించి నువ్వు చెత్తగా మాట్లాడద్దు. సరదాగా కూడా నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడద్దు. నేను పెద్ద వేస్ట్ గాడిని, పెద్ద ఆదాయం ఉంది, పెద్ద వేస్ట్, నేను దుమ్ముతో వాడిని, పెద్ద వేస్ట్, నువ్వు సూపర్, ఓకే సూపర్ కదా, ఓకే కదా, నేను వేస్ట్, ఓకే కదా నీకు, ఓకే నేను వేస్ట్, నువ్వు సూపర్, ఓకే హ్యాపీ కదా, నువ్వు వెళ్ళిపో, నేను వేస్ట్, నువ్వు సూపర్. ఎందుకు అంటున్నావు ఈ మాట? తగ్గింపుతనం చూపించుకుంటున్నావు. రెండోది ఆర్గ్యుమెంట్, నువ్వు గొప్పడు కదా, మేము పేదవాను, వదిలేసి. ఏమవుతుంది ఇక్కడ? నేను ఏం మాట్లాడుకుంటున్నాను? నేను ఇక్కడ శాపం మాట్లాడుకుంటున్నాను. నేను అట్లాగే మాట్లాడాడు ఏశావు కూడా. ఫుడ్ కోసం జీసం వదిలేసుకున్నాడు. ఆకలితో ఏమే ఉండు, నీళ్ళు తాగుండు, ఏం కాదు, నీలో కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు మంచిగానే పనిచేస్తుంది, ఏం కాదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలు, టెంపరీ ఫుడ్ కోసం, ఏదో ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. అట్లాగే ప్రియమైన ఒక చిన్న పాపము, ఒక్క పావు గంట పడక సుఖము, లేకపోతే ఫ్రెండ్స్తో ఒక్క గంట 2 గంటలు మనం సమయం కేటాయించి తాగే దీనికే కానీ, ఒక గంట 2 గంటలు మ్యాక్సిమం, గంట అంతకంటే ఎక్కువ ఉండదు. దీంట్లో పావు గంట 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, లేకపోతే సిగరెట్తో, లేదా తప్పు అని చేయటము, దొంగిలించటము, డబ్బు సంపాదించడం, కొద్ది సమయం కోసము నీ నిత్య జీవాన్ని పణంగా పెట్టద్దు. కొద్ది దానికోసము నిత్య జీవాన్ని పణంగా పెట్టద్దు. సాతానుగా చేయించే పనే అది. మూడోది పశ్చాత్తాపం. రిపెంటెన్స్ బ్రింగ్స్ హీలింగ్. పశ్చాత్తాపము మీకు స్వస్థతను కూడా ఇస్తుందంట. 2 దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడి నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడ్డు మార్గములను విడిచిన ఎడల, చూసారా, చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును ఎప్పుడు దేవుడు క్షమిస్తాడు? పాపము నుంచి విడిపోయినప్పుడే, తప్పు నుంచి విడిపోయినప్పుడే దేవునికి క్షమాపణ దొరుకుతుంది. అందుకనే యేసయ్య మన లోక పాపను మోసుకున్నప్పుడు వీడలేనంత పాపము ఆయనలో చిక్కుపడిపోయింది. అందుకే మరణం తప్పించలేకపోయాడు. అదే పాపము మనలో కూడా వీడిపోలేనంతగా ఇమిడిపోతే దేవుడు మనల్ని కూడా క్షమించాడు. పాపం నుంచి వీడిపోయేంతగా మనం కనుక పాపము లేకుండా ఉంటే, విడిపోయేంతగా విసర్జించి మనం దొంగతనం చేస్తున్నాను రోజు, నేను ఇక్కడ తెలిసింది ఇంక నేను దొంగతనం చేయను, విడిపోయింది. ఇప్పుడు దేవుడు నా ప్రార్థనలకి ఇచ్చిన క్షమిస్తాడు. అంతేకాకుండా నా దేశమును స్వస్థపరుస్తాడు దేవుడు. ఇంక నేను దొంగతనం చేయట్లేదు. కానీ ఎప్పుడైతే పాపంలో ఉండి విడతీయలేనంతగా పాపములో కనుక ఉండిపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు, ఏది ఉండదు. అట్లాగే ప్రియమైన దేవుడు, ఈ లివర్ సిరోసిస్ కూడా అట్లాంటిదే. ఫస్ట్ స్టేజ్ ఫ్యాటీ లివర్ వెనక్కి రావచ్చు. ఫ్యాటీ లివర్ వస్తే వెనక్కి రావచ్చు స్కాన్ చేసుకుంటే. ఇంకొంచెం ముందుకు వెళ్ళి లివర్ పాడవుతుంది అని తెలిసినప్పుడు మంచి ఫుడ్స్ తిని మళ్ళీ వెనక్కి రావచ్చు, ఛాన్స్ ఉంది. కానీ అది స్టేజ్ కూడా దాటిపోతే నువ్వు ఎంత చేద్దాం అనుకున్నా తిరిగి వెనక్కి లివర్ ఎప్పటికీ రాలేదు. ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తావా, చేస్తే డబ్బు బాగుంది, 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. కానీ మళ్ళీ లివర్ మళ్ళీ పాడైపోతూనే ఉంటుంది. దాని నుంచి ఎవరు బాగు చేయలేరు. అటువంటిది. అట్లాగే తప్పిపోయిన కుమారుడు కథ చూసుకున్నట్లయితే, తప్పిపోయిన కుమారుడు తన ధనము తీసుకొని వెళ్ళిపోయి ఏవేం చేసుకొచ్చాడు? ఫ్రెండ్స్తో తిరిగేశాడు, తాగేశాడు, అమ్మాయిలతో తిరిగేశాడు, అన్నీ చేశాడు, ఇవన్నీ పోయినాయి. కానీ అట్లీస్ట్ వెనక్కి తిరిగే టైం అంటూ అతని దగ్గర ఉంది, వెనక్కి తిరిగి వచ్చే టైం అంటూ ఉంది. ఆ వెనక్కి తిరిగి రాని టైం కూడా లేకపోతే ఈ తప్పిపోయిన కుమారుడు
తండ్రిలో ఉన్న ఆస్తిని తిరిగి అనుభవించలేకపోయేవాడు. తిరిగి వచ్చాడు కాబట్టి మళ్ళీ తండ్రి దగ్గర ఉన్న ఆస్తిలో మళ్ళీ ఆస్తిని అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అట్లాగే తిరిగి వచ్చే బుద్ధి, తిరిగి వచ్చే జ్ఞానం కూడా మన దగ్గర ఉండాలి. పాపము చేస్తారండి, అందరూ చేస్తారు పాపం. కోపంతో మాట అంటాం, బూతులు మాట్లాడతాం, కొడతాం, తిడతాం, దొంగతనం చేస్తారు, పదాజ్ఞలు వెతిమేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ తిరిగి రావటానికి నీకు దగ్గర కలేజా ఉందా? తిరిగి రావటానికి నీకు కరేజ్ ఉందా? అది మెయిన్. పాపం చేసి పాపంలో ఉండిపోవటం మెయిన్ కాదు. తిరిగి వెనక్కి రాగలవా? తిరిగి వెనక్కి శక్తి నీలో ఉన్నదా? తాగటం పాపము కాదు, పాపమే. ఒకవేళ తాగుడులో ఉండిపోవటము తప్పు కింద పరిగణించబడుతుంది. పరుగు పందెంలో కింద పడిపోవటం తప్పు కాదు, పడిపోయి ఉండటం తప్పు. తిరిగి లేచి పరిగెత్తాలి మళ్ళీ. పాపం చేసావా? ఓకే. ఏంటి పాస్టర్ గారు మళ్ళీ పాపం చేస్తే ఓకే అంటున్నాడు? ఇంకేం చేస్తాం? ఏం చేస్తామని చెప్పండి. అది జరిగిపోయింది, పాపం తప్పు జరిగిపోయింది. నేను ఏం చేస్తాను కూర్చొని? ఇప్పుడు బాబీ నేను వద్దంట, అక్కడ డబ్బులు చేసుకున్నాడు, ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయగలను? తీయదు బాబీ, తప్పు బాబీ, అట్లా తీస్తే దొంగతనం అనిపిస్తుంది అని నీకు చెప్పడానికి అది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. నేను ఏం చెప్తాను? ఇంకా నేను జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. జరగబోయేది మనం మార్చుకోవచ్చు, జరగబోయే దాని నుంచి మనం మార్చుకోవచ్చు. దాన్ని ఆపేసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే కలేజ మనలో ఉందా? తప్పిపోయిన కుమారుడు ఆ కలేజ చూపించాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. వ్యభిచారంలోను, జూదంలోను, స్నేహితులతోనూ మొత్తం పోగొట్టుకున్నాడు. తిరిగి వెనక్కి రాగలిగాడు. ఈరోజు సంఘాల్లో ఉన్న అనేకల జనాల కంటే, అనేకమైన జనుల కంటే ఈ తప్పిపోయిన కుమారుడు శ్రేష్ఠుడు అంట నేను. ఎందుకంటే తిరిగి వెనక్కి రాగలిగాడు తండ్రి దగ్గరికి. మళ్ళీ తిరిగి మన తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? ఎందుకంటే విడిపోలేకపోతున్నాం, వీడలేకపోతున్నాం, వదలలేకపోతున్నాం. అంతగా ఇమిడిపోతుంది. అంతగా ఇమిడిపోయిన తర్వాత ఆఖరికి వచ్చేది ఏంటమ్మా? పాపమా, మరణం. అంత మరణం. మరణం అంటే ఏంటి? దేవుడి నుండి ఎడబాటు. ఒక అమ్మాయిని బాగా ఇష్టపడుతుంది, ఎంతగా అంటే విడతీయలేనంతగా. వయసు అంతే, వయసులో అట్లుంటుంది, వయసు ప్రభావం. ఆ వయసులో పంది పిల్ల సూపర్ కనబడుతుంది. మూతి ఎట్ట నడిచినా కూడా సూపర్ కనబడుతుంది ఆ వయసులో. వయసు అట్లాంటిది. వచ్చేద్దాం అనుకుంటాం, రాలేం. ఇమ్యూనిటీ రాదు మనకి, యాంటీబాడీస్ రావు, అతికిపోతూ ఉంటాం, దుంప తెగిపోద్ది. తర్వాత దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు దూరం అయిపోతాడు. ఢిల్లీలో సాంసన్ దగ్గర ఉన్నారు, దేవుడు దూరంగా ఉన్నాడు. ఢిల్లీలో దూరంగా వెళ్ళింది, దేవుడు సాంసన్ దగ్గరికి వచ్చాడు. దావీదు బెత్షెబ దగ్గర ఉన్నారు, దేవుడు దూరం వెళ్ళిపోయాడు. రాజ్యం పోయింది, ఢిల్లీలో పక్కకు పోయింది, దావీదు దేవుని దగ్గరికి వచ్చాడు, మళ్ళీ అన్నీ బయటకు వచ్చినాయి. సొలొమోను దేవుని దగ్గర ఉన్నారు, ఇథియోపియా మహారాణి వచ్చింది, విగ్రహారాధన తెచ్చింది, దేవుడు దూరం అయిపోయాడు. ఎంతగా దూరం అయిపోయాడంటే ఈ ఇథియోపియా మహారాణి వదలలేకపోయాడు, పాపాన్ని వదలలేకపోయాడు, దేవుడు దూరంగానే ఉంచాడు, పోయాడు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారు బైబిల్ నుంచి? ఎన్ని చెప్పమంటారు? నాలుగోది, ద బ్లడ్ క్లెన్సెస్. రక్తము శుద్ధి చేస్తుంది. 1 యోహాను 1 అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు? మనం అందరం అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే. మీకు మాకు అన్యోన్య సహవాసం లేదు. ఎప్పుడు మనం కత్తులు తీస్తాము, కయ్యానికి మనం కాలు దూతూ ఉంటాం. ఆయన రక్తం మనలో పనిచేయదండి, పనిచేయదు. మనం ఎప్పుడైతే అన్యోన్య సహవాసంతో ఉంటామో అందరితో, అప్పుడు ఆయన రక్తము మన పాపము నుండి, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అట్లాగే ప్రియమైన బిడ్డలారా, ఈ లివర్ కూడా ఏం చేస్తుంది అంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అట్లా బ్లడ్లో పాయిజన్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే బ్లడ్ అంతా ఆ యొక్క విషపూరిత పదార్థాలు కనుక లివర్ ఫిల్టర్ చేయకపోతే
రక్తం అంతా ఏమైపోద్ది? విషపూరితం అయిపోద్ది. ఆ రక్తం విషపూరితం అయిపోగానే స్కిన్ అంతా బ్లాక్ అయిపోద్ది, మొత్తం నలుపు వచ్చేస్తుంది, మొత్తం పాడైపోద్ది, స్కిన్లలో దురదలు వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ దురదలు, అదే పుండ్లు పడిపోతూ ఉంటాయి, రక్తం చీవు కారుతూ ఉంటుంది, అంతగా అయిపోద్ది. కానీ యేసుక్రీస్తు రక్తము మన శరీరాలను కాదు శుద్ధీకరించదు, ఆత్మను శుద్ధీకరిస్తుంది. అట్లాగే పాత నిబంధనలో కూడా సంహారక దూత వచ్చి ఐగుప్తు గృహాల మీద నుంచి పోతున్నప్పుడు ఎవరి గృహము గుమ్మాల మీద అయితే ఆ హిస్సోపుతో ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంని చిందించి రాయిస్తలేదో, పూసలేదో, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు దూత, తొలి బిడ్డని చంపేస్తున్నాడు, తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎవరి గుమ్మాల మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తము హిస్సోపుతో రాస్తున్నారో ఆ ఇంటికి మాత్రము ఆ దూత వెళ్ళట్లేదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల రక్తం చూచే సంహార దూత పారిపోయాడే అక్కడ నుంచి వెళ్లకుండా, మరి యేసుక్రీస్తు రక్తం మన మీద ఉన్నప్పుడు మరణము ఏ మాత్రం మన మీద ఏలుబడి చేస్తుంది? మరణానికి హక్కు లేదు. అందుకే యేసు అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఏది నీకు అంత ముళ్ళు ఉంది, నీ ముళ్ళు ఏది? నీ ముళ్ళు ఎక్కడా? ఆ రక్తం మన మీద గనక ఇప్పుడు అన్యోన్య సహవాసం కలవారమై ఉంటే అప్పుడు మన ప్రతి పాపమును ఆయన రక్తం కడిగి వేస్తుంది, తీసివేస్తుంది. అప్పుడు ఆయన రక్తము మరణము చూడంగా, మరణం వచ్చి మన ముందు నుంచొని ఆ రక్తాన్ని చూస్తుందో దాటి వెళ్ళిపోవటమే కానీ మనల్ని ముట్టదు. ఒకవేళ ఆ రక్తం మనం లేకపోతే ఆ మరణము ఆ రోజు ఐగుప్తు గృహాల్లోకి ఎట్లా వెళ్ళి చొరబడి చంపేసిందో అదే మరణము లోపలికి వెళ్ళి మన ఆత్మని చంపేస్తుంది. అప్పుడు దేవుడు దూరం అయిపోతాము, ఇంకా మనకి నిత్య జీవితము ఉండదు. 5వ పాయింట్, క్రీస్తులో నూతన జీవన, న్యూ లైఫ్ ఇస్ పాసిబుల్ ఇన్ క్రైస్ట్. యెహెజ్కేలు 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అన్ని నూతనం చేస్తాడంట. ఫస్ట్ ఆయన అన్ని ఎవ్రీథింగ్ హీ కెన్ మేక్ న్యూ, బట్ వెన్? కానీ ఎప్పుడు నూతనంగా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? అన్నిటిని విడిచి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు, తప్పిన కుమారులాగా అన్నిటిని విడిచిపెట్టి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు, తిరిగి వెనక్కి రాగానే మొట్టమొదటిగా తండ్రి చేసిన పని ఏంటి? కౌగులించుకున్నాడు. అడగలా నేను క్షమిస్తున్నాను పుత్రా అని అనలా, రావటం ముందు కౌగులించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? తర్వాత ఉంగరం తీసి ఉంగరం పెట్టాడు. పోగొట్టుకున్నాడు కానీ తిరిగి సంపాదించుకున్నాడు. ఉంగరం తీసుకుని, ఇదిగో ఉంగరం, నీకు ఉంగరం లేకుండా చూడలేకపోతున్నాను, నా ఉంగరం తీసుకో. దేవుడు కూడా నా కిరీటంగా తీసుకో, కిరీటం పెట్టుకో అని దేవుడు కూడా కిరీటాలు ఇస్తాడు మనకి. దేవుడు కూడా కిరీటం ఇస్తాడు. ఆ కిరీటం ఇచ్చి ఉంచుకో, ఆ ఉంగరం పెడతాడు, ఆ ఉంగరము ఉంచుకో. ఆ తప్పిన కుమారుడికి ఒక ఉంగరం పెట్టాడు, కౌలించుకున్నాడు, చక్కగా విందు ఏర్పాటు చేయమన్నాడు, అన్నీ వచ్చేసి తిరిగి. కానీ వదులుకొని వచ్చాడు అన్నిటినీ. వెళ్ళాడు, పాడు చేసుకున్నాడు, వాటన్నిటిని విసర్జించాడు. ఇంకా వద్దు, నాకు ఈ జీవితం వద్దు, అట్లీస్ట్ నా తండ్రి ఇంట్లో పనివాడు ఉన్నా చాలు, బతికేద్దాం అనుకున్నాడు. అది కావాలి, ఇది కావాలి, ఫ్రెండ్స్ కావాలి, డబ్బు కావాలనుకోవాలా, ఏది వద్దు కాబట్టి అన్నీ వచ్చినాయి. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ వస్తాయి. దేవుడు ఇచ్చిన ఉంగరం లాగా మనకి మళ్ళీ నూతన హృదయము, రాతి గుండె పోతాయి, మాంసం గుండెం, అన్ని నూతనం అవుతాయి. కానీ ఎప్పుడు? ప్రతిదాన్ని విడిచి రావాలి. ఇక్కడికి తిండిపోతానాన్ని విడిచి రావాలి, తాగుబోతానాన్ని విడిచి రావాలి, వ్యభిచారం విడిచి రావాలి, చెడు మార్గాలను విడిచి రావాలి, ప్రతిదాన్ని విడిచి ఇక్కడికి రావాలి. నేను దొంగతనాన్ని, వ్యభిచారాన్ని, మందుని వదిలేస్తాను, ఈ 3 వదిలేస్తాను, ఓకే, మిగతా తెచ్చుకుంటాను. ఇక్కడికి కుదరదు. అన్నిటినీ విడిచిపెట్టాలి. అన్నిటినీ ఎప్పుడైతే అన్నిటినీ విడిచిపెడతామో అప్పుడే దేవుడు నూతన పరుస్తాడు. మనం నాలో నూతన కార్యాలు ఏయి అంటే, నువ్వేదో పాత వేసుకొచ్చావు లోపలికి, జాగ్రత్త, పాపం అట్లయి. పేషెంట్స్ కొంతమంది లివర్ ట్రాన్స్ప్లాంట్ అలా చేస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, బతకచ్చు, కానీ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అట్లాగే అపోస్తలుడైన పౌలు ఫస్ట్ సౌలుగా ఉన్నప్పుడు, గుర్రం మీద దమాస్కస్ వెళ్తున్నప్పుడు చూసుకున్నట్లయితే
దేవుడు గుడితనం తీసుకొచ్చి తర్వాత అది చెప్పి ఇది చెప్పి మొత్తాన్ని గొప్ప వ్యక్తిగా మార్చాడు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పబోయే మాట ఇప్పుడు చాలా పవర్ఫుల్. ఎవరైతే జ్ఞానం లేకుండా ఉంటారో, ఎవరు తెలివి లేకుండా ఉంటారో, చెప్పండి, జ్ఞానము తెలివి లేకుండా ఉంటారో, ఎవరు చదువు లేకుండా ఉంటారో, చదువులు లేకుండా పామరులు ఉంటారో, దేవుడు వారితో చాలా ప్రేమగా ఒక సొంత బిడ్డగా ఆదరించి ప్రేమించి మెల్లగా మాట్లాడాడు. ఎవరైతే బాగా చదువుకున్నారో, ఎవరైతే బాగా జ్ఞానవంతులో, అపోసిన పౌలు తీసుకోండి, సద్దుకీలు తీసుకోండి, పరసైలు తీసుకోండి, గొప్పలు తీసుకోండి, వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్లే. చాలా కఠినంగా ఉన్నాడు వాళ్ళతో. శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యోధ 30 వెండినాలు పెట్టి అమ్మేశాడు. చదువు లేదు యోధాకి, 30 వెండినాలకు అమ్మేశాడు. ఎందుకు అయ్యా చేసావు ఇలాగా? ఓకే వెళ్ళు, సింపుల్గా వదిలేశాడు. అట్లాగే పేతురు, నాకెవరో తెలియదు అనగానే, ముమ్మారు కోడి గుయ్యంగానే ఏసాడు, చూశాడు, అంతే అన్నాడేమన్నా. అట్లా ఏసి చనిపోయిన తర్వాత మళ్ళీ యోహాను పేతురులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ నావలేసుకొని చావడానికి వెళ్ళిపోయారా? రండి అయ్యా రండి, ఉండండి, నేను వచ్చేసాను తిరిగి అని మెల్లగా మాట్లాడి గద్దించాడా? తోమ, నీ చేతిలో ఏళ్ళెడుతో కానీ నమ్మనన్నాడు. ఏమన్నాడు? తిట్టాడా? పెట్టు అన్నాడు. కానీ ఆయన సేవకులందరిలో బాగా చదువుకున్నాడు, బాగా తెలివైనోడు, అప్పుడే పిహెచ్డి క్యాండిడేట్ ఎవరు? పౌలుని సాఫ్ట్గా డీల్ చేశాడా దేవుడు? రాడ్ దింపేశాడు. నావలు వెళ్తే నా విరిగిపోతుంది, సముద్రంతో కొట్టబడుతున్నాడు, పాములు కాటేస్తున్నాయి. ఏమండి, ఎక్కడికి వెళ్తే అక్కడ పరుగులే, చంపేస్తాం, అక్కడ చంపేస్తాం అంటే అక్కడ పరిగెత్తుడు, చంపేస్తాం అంటే అక్కడ పరిగెత్తుడు, రోమ సైనికారి దగ్గరికి వెళ్ళటం, రాజు దగ్గర నుంచోవటం, మామూలుగా డీల్ చేయలే. దేవుడు ఎవరైతే తెలివి లేకుండా జ్ఞానం లేకుండా పామర్లు ఉంటారో వాళ్ళు చాలా సాఫ్ట్గా డీల్ చేస్తారు. కానీ ఎవరు తెలివి జ్ఞానం చదువు అంటే చాలా హార్డ్గా డీల్ చేస్తారు వాళ్ళతో. అట్లాగే పౌలు జీవితం కూడా అంత హార్డ్గా డీల్ చేసినా కానీ, అయ్యా ఏందయ్యా నాకు ఇది అంటున్నాడు దేవుడు, నా కృప నీకు చాలు. అయ్యా నాలో ఒక ముళ్ళు ఉంది, నన్ను ఇసుకిచ్చేస్తుంది, నన్ను, నా కృప నీకు చాలు. అమ్మో, ఆ మాట అంటే బీపీ వచ్చేస్తుంది. నువ్వు ఎంతో ఇబ్బందులు కష్టాలు, అసలు కత్తి మీద పీక మీద కత్తేసుకొని కూర్చుంటే నా కృప నీకు చాలు అంటే ఎట్టుంటుంది? జమ్మని బీపీ వచ్చేస్తుంది. మరి పౌరుకి బీపీ రాలా, ఇంకేం చేస్తాం? కానీ ఎంత అయిపోయింది జీవితంలో, ఇంకెంత అవుతుంది? కానీ సావును వచ్చినోడిని, సముద్రంలో నా విరిగిపోయింది, సావును చూసా, పావులు కాడేసి సావును చూసా, వాళ్ళు చంపడానికి పరిగెత్తారు, సావును చూసా. లాస్ట్కి పౌలు ఎలా చంపారు? తల తీసేశారు, తలకింద చేసేసారు, సిలువేసి చేసి చంపేశారు. మామూలుగా చంపలా. ఏసే కన్నా కొంచెం మామూలుగా వచ్చిందేమో, వీళ్ళకి మరీ దారుణంగా వచ్చింది శిష్యులకి. దట్టు ఈ అపోసిన పౌలుకి మరీ ఎక్కువగా. అందుకే ఎక్కడ చూసినా కానీ పౌలు గారిని ఎక్కువ చూస్తారు, ఎందుకంటే ఆయన ఎన్నో శ్రమలు పొందుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని నూతన పరుస్తాడు, కానీ అన్నిటినీ విడిచి రావాలి. కంక్లూషన్, ఈ లివర్ సిరోసిస్ అనేది చాలా డెడ్లీ. కానీ దాన్ని డెడ్లీగా అవ్వకుండా మంచిగా ఉండి జీవితాంతం బతికే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంది. మన హృదయాన్ని మనం పెట్టుకొని తాగుడు విషయంలోనూ, సిగరెట్ విషయంలోనూ, తిండి విషయంలోనూ, వ్యభిచారం విషయంలోనూ, ప్రతి పాపం విషయంలోనూ మనల్ని మనం దీన్ని కాపాడుకోవాలా. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లివర్ సిరోసిస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. నెక్స్ట్, బాగా తాగే వాళ్ళకి, అప్పుడప్పుడు తాగే వాళ్ళకి ఇద్దరికీ వస్తుంది, ఖచ్చితంగా లివర్లో పాడైపోతాయి. తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే రోగం వచ్చినా కూడా లివర్లు పాడైపోతాయి.
లావుగున్నా, షుగర్ వ్యాధి ఉన్నా, లావు ఉన్నా, షుగర్ వ్యాధి ఉన్నా, లావు ఉండి షుగర్ వ్యాధి ఉన్నా లివర్ సిరోసిస్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యాట్ దాని మీద బిల్డప్ అయిపోయి అందుకనే లావు తగ్గాల, ప్రతి ఒక్కరూ లావు తగ్గాల. కానీ ఈ మధ్యన మొన్న పెళ్ళికి వెళ్ళాను నేను, అందరు రౌండ్గానే ఉన్నారు, కానీ ఎవరు కూడా తగ్గుదామని ఒక ఆలోచన, ఒక ఆశ కూడా లేదు ఎవరికి కూడా. అండ్ దిర్ వెరీ హ్యాపీ. మా ప్లేట్లో భోజనాలు పెడుతుంటే అమ్మో కొంచెం తినాలా అని చెప్పి నువ్వు ట్రై చెప్పి అన్నం తోసేసి ఆ ముక్కలు మాత్రం తింటాం, ఆ కూర మాత్రమే తింటాం, లేకపోతే పప్పుచారు మాత్రమే తాగటం, అవి చేస్తుంటే ఎక్కడ తింటారేంటి మీరు? అసలు దిర్ వెరీ హ్యాపీ. ఎంత లావుగున్నా, డ్రెస్సులు ఎంత ఎబ్బేటుగున్నా దిర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. పొర్రపాటును తగ్గాను అనుకో ఇలా చూస్తున్నారు. చెప్పాక పాపం చేసేవాళ్ళు ఎట్లా అంటే ఇట్లా చూస్తారని వాళ్ళు. సో డయాబెటీస్ ఉన్నా, ఒబెసిటీ ఉన్నా, ఆ రెండు కలిపి ఎవరికైనా ఉన్నా ఖచ్చితంగా లివర్ పాడైపోద్ది. ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్, ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినా అయిపోద్ది. జెనెటిక్ డిజార్డర్స్ కొన్నిసార్లు పైనుండి మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. క్రానిక్ డ్రగ్ యూస్, మనకి చిన్న నొప్పి వచ్చినా పారాసెటమాల్, లేకపోతే ట్రెమడాల్, లేకపోతే యాంటీబయాటిక్, ట్యాబ్లెట్స్, ఊవంటి ట్యాబ్లెట్, పొద్దున్న ఇన్ని ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం ట్యాబ్లెట్, సాయంత్రం ట్యాబ్లెట్లు, లివర్లు పాడైపోతాయి. ముందుగా పెయిన్ కిల్లర్ డ్రగ్స్, క్రానిక్ డ్రగ్స్ ఉన్నాయి కొన్ని, ట్రెమడాల్ లాంటి డ్రగ్స్ కానీ, డైక్లోఫెనాకిల్ కానీ, అసెక్లోఫెనాక్ ట్యాబ్లెట్లు ఓకే వేసుకున్నా కూడా లివర్లు పాడైపోతాయి. ట్యాబ్లెట్లు ఎంతగా మనం తగ్గించుకుంటామో, ఎంతగా దూరం ఉంటామో మన ఆరోగ్యము, మన లివర్లు అంతగా బాగుంటాయి. టాక్సిన్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే పొగ్గొట్టాల దగ్గర, ఫ్యాక్టరీల దగ్గర ఉండకండి. లాస్ట్కి బైల్ డక్ట్ అంటే గాల్ బ్లాడర్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా పోద్ది. మరి ఏం తినమంటారు పాస్టర్ గారు అంటే చూపిస్తాను చూడండి. బీట్రూట్లు బాగా తినాలి, క్యారెట్లు, యాపిల్స్, ఆకుకూరలు, విటమిన్ సి, సిట్రస్ అంటే నిమ్మకాయలు, ఆరెంజ్లు, బత్తాయిలు, కమలాలు, ఈ బాగా తినాలి. తర్వాత వాటర్ మెలను, ఈ బాగా తీసుకోవాలి. వైట్ రైస్ కోసేయి, బ్రౌన్ రైస్ తెచ్చేయి, ఓట్స్, క్వినోవా. మరి ఏం తినొచ్చు? అప్పుడప్పుడు తినొచ్చు. ఏం నాన్ వెజ్లో ఏం తినాలండి? మరి అన్ని ఏం తినాలా? నాన్ వెజ్ కూడా తినొచ్చు అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడులో కూడా ఫిష్, కొద్దిగా చికెన్, ఎగ్స్. ఓకే. మరి ఆలివ్ ఆయిల్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, హెర్బల్ డ్రింక్స్, గ్రీన్ టీ, డాండిలియన్ టీ, థిసిల్ టీ, వాటర్, లెమన్ వాటర్, కోకోనట్ వాటర్, అలోవెరా జ్యూస్, ఇవన్నీ మంచివి. ఏం చేయకూడదండి మరి అంటే ఆల్కహాల్ నో. కాఫీ, ఎంతమంది ఇష్టం కాఫీ తాగుతారు? ఎంతమంది కాఫీ రోజు? కోసిపారేయండి. కాఫీలు, ఆల్కహాల్స్ రెండు తీసేసేయండి. అట్లాగే ఫ్యాటీ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రైస్, ఫింగర్ చిప్స్, ఫ్రైస్, ఏం తినడానికి ఏం లేదా ఈరోజు? అట్లీస్ట్ చిప్స్ కూడా లేవా? చిప్స్ చిప్స్, మమ్మీ లేస్, డాడీ కుర్కురే, బింగో, షుగరీ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ అంత ఒకలాగా ఉంది. లిమ్కా తాగితే బాగుంటుంది, అంత ఒకలాగా ఉంది. థమ్స్అప్ తాగితే బాగుంటుంది. కాలంతా పీకేస్తున్నాయి, లిమ్కా కావాలి, ఇది కావాలి. మంచివే కావు. పోనీ నెలకు ఒక్కసారి, 2 నెలలకు ఒక్కసారి ఓకే, ఓకే తాగద్దు. కానీ 2 నెలలకు ఒకసారి కలిసామండి మనం, ఒక థమ్స్అప్, ఒక గ్లాస్ అయిపోయించాలి, అక్కడ వదిలేద్దాం. రోజు తాగద్దు. ఐస్ క్రీములు రోజు తినద్దు. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువసేపు ఉంటుంది, అరగదది సరిగ్గా. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్ అరగవయ్యి, చాలాసేపు ఉంటుంది. ఎంత ఎక్కువసేపు కడుపులో ఉంటే అంత భారం లివర్ మీద పడతా ఉంటుంది. అందుకే అవి దూరం చేయండి. ఎప్పుడో ఒకసారి, ఒకవేళ రేపు మీరేముంటున్నారు? రేపు మమ్మీ మటనా? ఓకే, ఇవాళ తింటాం మానేయండి. మధ్యాహ్నం తినద్దు, సాయంత్రం తినద్దు, పొద్దున్న తినద్దు. రేపు మధ్యాహ్నం ఫుల్గా మటన్ తినేయండి, రాత్రి తినద్దు. మళ్ళీ పోనీ తినేసాం, మధ్యాహ్నం మటన్ తినేశారు, రాత్రికి తినద్దు. ఇంకా ఏదో పాలు తాగో, మధ్య తాగో పడుకోండి. నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ కొట్టేసేయండి, లివర్ బాగుంటుంది. కానీ పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం,
మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం, పొద్దున్నే వేడి చేస్తాం, పొద్దున్నే మళ్ళీ తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. అస్సలు చేయకండి అట్లాగా. తర్వాత హై సాల్ట్ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువ తినకూడదు అనొచ్చు, నేను కరెక్ట్గా చేసుకుంటా అనొచ్చు, కానీ సాల్ట్ తక్కువ తినడం మంచిది. పికిల్స్, పచ్చళ్ళు, పచ్చళ్ళు లేని ముద్ద దిగట్లా, ఇక్కడ ఆగిపోద్ది తెలుసా మీకు. పచ్చళ్ళు లేకపోతే గొంతు ఏం చేస్తుంది అంటే ఆపేస్తుంది ఇట్లా, పచ్చ వస్తుందా కాగదు. పచ్చ వస్తుంది అనుకోండి గొంతు డోర్ ఓపెన్ చేస్తుంది, అలా ముద్దిగిపోద్ది. అవునా కాదా బాబీ, అవునా కాదా? తింటావా? అది నిజంగా అంటే యాక్చువల్గా నీ ముందున్న క్యాండిడేట్ గురించి మాట్లాడాను, నువ్వు దొరికిపోయావు అంతే. గుడ్డిగా చీకట్లో రాయేస్తే నీ తగిలింది అది వెళ్ళి. పచ్చడి ఉండాలి, అట్లీస్ట్ నిల్వ పచ్చడి అయినా సరే, రోడ్డు పచ్చడి అయినా సరే, ఏదో ఒక పచ్చడి ఉండాలి. అసలు పచ్చడి అనేది మంచిదే కాదు, దాంట్లో నిల్వ ఉంటుంది, ఉప్పు అస్సలు మంచిది కాదు. ఆ నిల్వ ఉంచడానికి చాలా వేస్తారు, అది తినడానికి నాలుగుకి బాగుంటుంది కానీ ఒళ్ళంతా కోణం అయిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం తిన చెప్పాను, ఏం తినకూడదు చెప్పాను, ఎలా కాపాడుకో చెప్పాను, ఎలా కాపాడుకూడదు చెప్పాను. కానీ ఈ లివర్ అనే సిరస్ అనేది ఆత్మకు పట్టే పాపము లాంటిది. అది ఇంతవరకు ఉంటే ఓకే, ఏం కాదు, ఇంతవరకు ఉన్నా ఏం కాదు, ఇంతవరకు ఉన్నా కాదు, ఒక రోజు అవుతుంది. ఇంతవరకు వచ్చింది ఏమవుద్దంటే ఇంత అయిపోద్ది అక్క. ఎంతగా ఇంకా విడతీయలేనంతగా పాలు నీళ్లు విడతీయగలమా? జీలకర్ర బెల్లాన్ని విడతీయగలమా? పౌడర్లు పెడితే అంతగా ఈమిడిపోయిన తర్వాత దేవుడు కూడా విడతీయలేనంతగా, దేవుడు కూడా విడతీయలేనంతగా ఎప్పుడైతే పాపం మనలో ఇమిడిపోద్దో ఆ రోజు మరణము తప్పక. ఇంకా దేవుడు దగ్గర రమ్మన్నారాడు, దేవుని దగ్గర నువ్వు రమ్మన్నారావు. చర్చికి రండి అయ్యా, ప్రార్థన చేయండి అంటే రాలేరు. మనం ఈ రోజు ఇట్లా ఉన్నామక్క, మన బిడ్డలు ఇప్పుడే అట్టట్టట్టు ఉంటున్నారు, రేపు వాళ్ళు పెళ్ళై బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళ బిడ్డ ఎట్టట్టు ఉంటారు. మనకి మోకాలు లొంగవు, వాళ్ళు తెచ్చుకే రారు. వాళ్ళని మార్చాలంటే మనం ఈరోజు ఎంత గట్టిగా ఉండాలి చెప్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ కంక్లూజన్ పాయింట్. ఎంతవరకు ఉందా పాపము? ఓకే, ఏం చేస్తాం, వచ్చింది కదా, ఇంతవరకు ఓకే. ఇంటర్లాక్ అయిపోయి రెండు ఒకటయ్యేదాకా ఉండకండి. ఆ లివర్ని బాగు చేసుకోండి, అట్లాగే ఆత్మను బాగు చేసుకోండి. ఒక్కసారి సిరోసిస్ అయిపోయిన తర్వాత లివర్ని వెనక్కి రాలేదు, ఇంకా అవ్వదు, ఛాన్సే లేదు. అట్లాగే రెండు పాపాలు ఆత్మ ఇమిడిపోయిన తర్వాత ప్రభు అయిన యెహోవా తండ్రి కూడా వచ్చి ఆ పాపం నుండి విడతీయలేడు. విడతీసి ఉంటే దావీదుని విడతీసేవాడు, విడతీసి ఉంటే అక్కడ ఆదాం అవ్వ దగ్గరే విడతీసి ఉండేవాడు, విడతీసి ఉంటే సంసోన్ దగ్గర విడతీసి ఉండేటోడు, విడతీయగలిగి ఉంటే ఇంకా బైబిల్ మొత్తం విడతీస్తూ ఉండేవాడు. కానీ ఎక్కడ విడదీసి కనపట్ల. పాపము గర్భము దాల్చి మరణము. ఫస్ట్ మరణం ఎట్లా ఉంటుందంటే దేవుడి నుంచి వేరైపోతాం, రెండోది మనం పోతాం, మూడోది ఇంకా దేవుడిని ఎప్పుడు చూడలేం. అవసరమా? ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన సిలుంచిన మెల్ల స్వరాన్ని మాకు అందజేసిన విధానం బట్టి మీకు వందనాలు. మీలో మేము ఉండి మీతో మేము ముందుకెళ్ళలాగిన మీ కృప మా మీద ఉంచమని కోరుతా ఉన్నాం. అంతగా పాపము మేము మాలో ఉండి అయ్యా విడతీయలేనంతగా ఒకవేళ ఉన్నట్లయితే తండ్రి మీ సహాయం మాకు తప్పనిసరిగా కావాలి, మీ సహాయం కావాలి తండ్రి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పాపమును మేము విసర్జించి తిరిగి మీ దగ్గరికి వచ్చి అయ్యా మీలో మళ్ళీ తిరిగి తప్పిపోయిన కుమారుడిలాగా మేమందరం మిమ్మల్ని చేరాలని ఆశగా ఉంది. మా యొక్క ఆశను తృప్తిపరచమని, మా యొక్క ఆశని నెరవేర్చమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయు, మేడల అపరాధం చెప్పించడం మా పాపములను క్షమించు, శోధనలను దేకదుష్ట తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit down forevermore.